అసెంబ్లీలో ప్రజా సమస్యలను మాత్రమే చర్చిస్తామని, వ్యక్తిగత విషయాలను అసెంబ్లీలో చర్చించమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఫార్ములా కార్ రేస్ అంశాన్ని చర్చిద్దామని బీఆర్ఎస్ నేతలు కోరలేదని పొన్నం క్లారిటీ ఇచ్చారు. ఏసీబీ కేసు అంశం అసెంబ్లీలో ఎందుకు చర్చిస్తామని ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదైన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. శాసనసభలో మాట్లాడుతూ ఏసీబీ కేసుకు సంబంధించి శాసనసభలో చర్చ చేయాలంటారు. ఏసీబీ కేసు గురించి ఎందుకు శాసన ఒక వ్యక్తికి సంబంధించి శాసనసభలో ప్రజా సమస్యల గురించి చర్చ చేయమని చెప్పండి. అరే కేసుల నిర్దోషి అయితే నిర్దోషితో నిరూపించుకోమని చెప్తా ఉన్నాం కదా. ఏసీబీ ఒక కేసు పెట్టి దాని తర్వాత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అడుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి తప్పు, దానికి సంబంధించి ఏదో అధికారంలోకి వస్తామని మీరు ఇష్టపడి చేసిన ఆ విధానంలో దానికి సంబంధించినటువంటి డబ్బు ట్రాన్స్ఫర్ విషయంలో పొరపాటు జరిగితే ఏసీబీ అట్రాక్ట్ అయింది. అచ్చా మాకు మేముగా సోమోటో ఏదో మేము పిటిషన్ ఇచ్చి కేసు పెట్టింది కాదు. మున్సిపల్ శాఖ ఫిర్యాదు మేరకు దాని తదుపరి ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన విచారణ జరగాలన్నప్పుడు గవర్నర్ గారు అనుమతి కావాలంటే గవర్నర్ గారిని ఊరూరికైనా అనుమతి ఇవ్వలే. గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులతో అటార్నీ జనరల్ తోటి సలహా తీసుకొని ఇచ్చినాడు. ఈ అంశాన్ని చర్చ చేయమని డిమాండ్ చేసిన వాళ్ళు శాసనసభలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ చర్చ అయితే నేను సభ్యునల్లా అంటే శాసనసభలో ఏమైనటువంటి అంశాలు చర్చ చేయాలని మేము లగచర్ల రీసెర్చ్ చేయడానుకున్నాం. రైతుకు సంబంధించిన అంశం చేసినాం, భూభారతి చేసినాం, అన్ని రకాల మున్సిపాలిటీ యాక్ట్, గ్రామ పంచాయతీ ప్రతిదీ ఏమేమి అడుగుతారని చేసినాం. ఆ మాట అడగలే వీళ్ళు. అప్పటికే ఏసీబీ కేసు